అస్తిత్వ పునాదుల మీద పురుడు పోసుకున్న తెలంగాణ గడ్డ మీద మళ్ళొకసారి అస్తిత్వం కోసం పోరాటం జరగాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ప్రధానంగా ఈ 2.5 ఏళ్ల నుంచి చూసుకుంటా ఉంటే ఈ అస్తిత్వం అనే పేరు అధికంగా వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రీసెంట్గా లోక్సభలో తేజస్వి సూర్య ఉన్నారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత దుమారం రేపుతూ ఉన్నాయి. పాకిస్తాన్ తోటి తెలంగాణ విభజనను పోల్చడం కావచ్చు, అక్కడున్నటువంటి తెలంగాణ ప్రతినిధులుగా ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఎవరు నోరు మీద పోవడం ఈ వ్యాఖ్యల మీద, ఇవన్నీ కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి విషయం. మనతో పాటు విప్రకాష్ సార్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఏం చెప్తారు సార్ తేజస్వి వ్యాఖ్యలు కావచ్చు, అట్ ద సేమ్ టైము మన తెలంగాణ మంత్రులుగా ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దాన్ని క్వశ్చన్ చేయకపోవడం ఎట్లా చూడొచ్చు సార్? ఫస్ట్ ఏంటంటే ఒక భవిష్యత్తు ఉన్న ఒక యంగ్ ఎంపీ చరిత్రను తెలియకుండా ఎమోషనల్గా అట్లా మాట్లాడడం తప్పు. ఆయనకు ఇండియా పాకిస్తాన్ చరిత్ర తెలియదు, ఆంధ్ర తెలంగాణ చరిత్ర తెలియదు. ఏది పడితే అది నోటుకొచ్చినట్టు మాట్లాడితే తప్పు అవుతుంది. సరే ఆయన తప్పు మాట్లాడినా కూడా ఇది తప్పని చెప్పే వాళ్ళు అక్కడ లేకుండా పోయారు. 17 మంది ఎంపీలు గెలిచారు. ఓవైసీ ఉన్నాడు, తెలంగాణ చరిత్ర అంతా తెలుసు ఆయనకు. విభజనప్పుడు ఆయన కూడా ఉన్నాడు. బీజేపీ ఎంపీలు ఉన్నారు 8 మంది. అట్లాగే అందులో 2 మినిస్టర్స్ ఉన్నారు, కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఇక్కడ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు 8 మంది. ఆయన అన్నది, ఆయన విమర్శ అంతా యూపీఏ మీదనే కదా. మరి మేము అట్లా ఇవ్వలేదు, ఒక ఎక్సర్సైజ్ చేసి ఇచ్చామని చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ఎంపీల మీద ఉండే. తెలంగాణ మీద విషయం చిమ్మినప్పుడు లేచి ప్రొటెస్ట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉండే. వాళ్ళు ఏం బీజేపీతో అంటకాగట్లేదు కదా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు కదా. మరి ఎందుకు వాళ్ళ గొంతులు మూగపోయినాయి? ఎందుకు బీజేపీ మంత్రులు ఎందుకు మాట్లాడలేకపోయారు? కనీసం రికార్డులకు వెళ్ళి కూడా ఎందుకు తొలగించలేకపోయారు? మినిమం ప్రొటెస్ట్ కూడా ఎందుకు చేయలేకపోయారు? తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నారు, తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుంటే ఆపలేకపోయారనే మెసేజ్ ఇవాళ ప్రజల్లోకి పోయింది. వాళ్ళు చేసిన తప్పేందో వాళ్ళకి అర్థమైంది. నిజమైన తెలంగాణ వాదులను మనం పార్లమెంటు పంపలేదు, ఇవి మనల్ని అబద్ధాలు చెప్పి మోసం చేస్తాయి అనేది వాళ్ళకి తెలిసింది. ఇప్పటికైనా నేను కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా, రికార్డులోంచి ఆ మాటలను తొలగించండి. తేజస్వి సూర్యకు తెలంగాణ చరిత్ర ఏందో చెప్పండి. మీరు కిషన్ రెడ్డి తెలంగాణ కోసం పాదయాత్ర చేశాడు. తెలంగాణ కోసం బీజేపీ వెనకడుగు వేస్తే ఏపీ భవన్లో నిరాహారదీక్ష చేశాడు 3 రోజులు. విద్యాసాగరరావు కంటనీరు పెట్టుకున్నాడు అద్వానీ దగ్గర పోయి ఒప్పించడానికి. మరి మీరంతా ఇప్పుడు ఇటువంటివి జరుగుతున్నప్పుడు సైలెంట్గా ఎట్లుంటారు? ఒక మంత్రిగా నీకు బాధ్యత లేదా కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. కాబట్టి దీన్ని తెలంగాణ ప్రజలు ఎవరు సహించరు. అట్లాంటి అవసరాల కోసమే అస్తిత్వ వేదిక ఏర్పాటు చేస్తారు. అంటే ఇదే నేపథ్యంలో దాన్ని ఖండించాల్సింది పోయి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ అగ్రనాయకత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఇదంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని ఏదో భూతత్వంలో పెట్టి చూడాల్సిన పని లేదని చెప్పి రామచంద్రరావు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఏం చెప్తారు సార్? రామచంద్రరావు గారు 45 ఏళ్ల కింద కాలేజీలో నాకు జూనియరు. ఒకవేళ దీన్ని పట్టించుకోవద్దని మీరంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరు. అంతకుమించి ఆయనకు నేను సమాధానం చెప్పదలుచుకోవాలి. నిన్న ఈ డీలిమిటేషన్ ఇదంతా నడుస్తూ ఉంటే హుటాహుటిన నైట్కు నైటు కులగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్ బయటకు వచ్చింది. అసలు దాన్ని ఎట్లా సార్ అంగీకరిస్తారా, యాక్సెప్ట్ చేస్తారా? అసలు కులగణనే తప్పు. దానికోసం వేసిన డెడికేటెడ్ కమిషన్ వెంకటేశ్వరరావు గారిని ఉత్సవ విగ్రహంలా కూర్చోబెట్టి ఆయనకి ఏం చెప్పకుండా, ఆయనకి ఏమి ఇవ్వకుండా అన్ని వీళ్ళే చేశారు. ఒక చెప్పరాసి తప్ప ఆయన దగ్గర ఎవరు లేరు. కాబట్టి ఆ నివేదికను మేము ఆనాడు ఒప్పుకోలే, ఈనాడు ఒప్పుకోలే, రేపు ఒప్పుకోం. జనగణన తప్పదు. ఎందుకంటే 4,20,00,000 జనాభా ఉంటే ఏ రకంగా చూసినా కూడా కేంద్ర జాబితాల ఎలక్షన్ కమిషన్ కానీ రేషన్ కార్డుల లెక్క కానీ ఎట్లా చూసినా కూడా 4 కోట్లు దాటారు. జనాభా పెరుగుతుంది కానీ 2011 సెన్సెస్ కంటే తగ్గుతుందా? కాబట్టి ఇది దొంగ లెక్కది. 3-4 మంత్రులు రెడ్లు కూడా వాళ్ళు ఒక ఇంట్లో కూర్చొని కంప్యూటర్లో మార్పులు చేర్పులు చేశారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. ఇక్కడ రెడ్లు ఎక్కువ ఉన్నట్టు చూపెట్టారు, 300 కాపులు గౌడ్స్ తక్కువ ఉన్నట్టు చూపెట్టారు. ఇవన్నీ దొంగ లెక్కలు. ఏ ఊరికి పోతారో పోనీయండి. ఇప్పుడు ప్రతి ఊర్లో మనకు రెడ్లు ఎంతమంది ఉన్నారు, గౌడ్స్ ఎంతమంది ఉన్నారు అన్నీ తెలుస్తాయి కదా. 300 కాపులు ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఆ లెక్కలను ఒప్పుకునేది లేదు. ఇది కూడా అస్తిత్వం మీద దాడేది. కులం అనేది అస్తిత్వం, కుల జనాభా, కుల వృత్తులు, ఇవన్నీ దీని మీద కూడా మేము సపరేట్గా మీటింగ్ పెడతాం. సార్ ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఫైనల్గా అస్తిత్వ వేదికను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాల నుంచి కొంత ఇటు కూటమి ప్రభుత్వం మన పక్క రాష్ట్రంలో ఉండి వాళ్ళు కూడా మన తెలంగాణని కించపరుస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూసినాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపుగా తెలంగాణ ఇప్పుడు మన టీడీపీ మీద కొంత ప్రేమతోటి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చాలా వేదికల మీద చూసినాం. మనం ఎట్లా స్టాండ్ తీసుకోబోతా ఉన్నది ఇలాంటి పరిణామాలు? వీటి కోసమే అస్తిత్వ వేదిక ఏర్పడ్డది. ప్రతి విషయాన్ని ఏది కూడా వదిలేసేది లేదు. మీరు అన్నిటి మీద కూడా మేము ప్రజలల్లో సెన్సిటైజ్ చేస్తాం. ఒక వాయిస్ లాగా మేము మారుతాం తెలంగాణ ప్రజలకు. థ్యాంక్ యూ.